ఏజే నన్నేం చెయ్యొద్దు. ఏజే ఏజే ప్లీజ్, ఏజే నన్నేం చెయ్యొద్దు. ఏజే ఏజే నన్నేం చెయ్యొద్దు. ఏజే ఏజే నన్నేం చెయ్యొద్దు. ఏజే నో. చెప్పు, ఏజే ప్రవళికను చంపినట్టు సాక్ష్యాలు సంపాదిస్తావా లేదా? ముందే కట్లిప్పు. పారిపోదామనే? నలుగురున్నారు, పారిపోతే పట్టుకోలేరా? ఎందుకు పట్టుకోలేం? మరైతే మీకు దమ్ముంటే కట్లు విప్పి మాట్లాడు. లేకపోతే భయంగా లేదా? నువ్వు గన్ను గురి పెట్టినా ఒప్పుకోలేదంటే అర్థం చేసుకో. ఆ ఏజేతో కాపురం చేయడం కన్నా చావడమే బెటర్. సిను, సిబిఐలో చేరకముందు సమగ్ర సర్వే కోసం మా ఇంటికొచ్చింది నువ్వేనా? షట్ అప్. బి సీరియస్. వాళ్ళంతా నీ ఫ్యామిలీ మెంబర్సే కదా. ఓ, ఆ ఇన్ఫర్మేషన్ కోసం అడిగావా? నీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి. ఏంటది? సిను, చూడు. ఏముంది ఇందులో? చూస్తే తెలుస్తుందన్న సింపుల్ లాజిక్ తెలీదా? కన్ఫ్యూజన్లో మర్చిపోయాను. కాదు. మరి అరెస్ట్ వారెంట్ ఏంటి? ఈ ఎఫ్ఐఆర్ కాపీ ఏంటి? నేనే తయారు చేయించా. ఎందుకు? నువ్వు గాని ఆ ఏజీ ఇంటికెళ్ళి ఆ సాక్ష్యాలు సంపాదించకపోతే మీ నాన్న జైలుకి వెళ్తారని చెప్పటానికి.
రేయ్ నిన్ను చంపేస్తాను. సీను కంట్రోల్ రూమ్ ఫోన్ చేసి ఇవన్నీ స్టేషన్లో పంపించమని చెప్పు. తీ. అలాగే సార్. దాని లాక్కుంటే ఏంటి? ఈ ట్యాబ్లు అన్ని భద్రంగా ఉన్నాయి. ఎక్కడ ఎవరు అతని పెళ్ళాన్ని చంపితే అతన్ని పట్టుకోకుండా మా నాన్నని జైలుకి పంపిస్తానంటావేంటి? ఎందుకు? మా నాన్న ఏం నేరం చేశారు? నేరం చేసిన ఏజీని పట్టించకపోతే ఏ నేరం చేయకపోయినా మీ నాన్న జైలుకి పంపిస్తాను. వద్దు, మా నాన్ననేం చెయ్యొద్దు. మా నాన్న అమాయకుడు అని మీ అమ్మ అనుకుంటుంది, కానీ ప్రపంచం అనుకోదు. ఈ నేరం చేసే ఉంటాడు అనుకుంటుంది. ఇప్పుడు చెప్పు, ఏజీ ఇంటికి వెళ్తావా? ఏజీ మర్డర్ చేసినట్టు సాక్ష్యాలు సంపాదిస్తావా లేదా? సంపాదిస్తాను. ఇదంతా పెళ్లికొచ్చిన వాళ్ళెవరో మన వీధిలో మీటారు. దొంగ పెళ్లి చేసుకున్నందుకు మోసగాళ్లని, ఆ పెళ్లి కూడా చెడగొట్టుకున్నందుకు మూర్ఖులని ఇప్పుడు అందరూ అనుకుంటున్నారంట. ఏ క్షణాన ఇరుగు పొరుగొచ్చి ఇంటి మీద పడతారో తెలీదు. ప్రతిసారి వాళ్ళకి నేను సమాధానం చెప్పలేను. పదండి, ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఏంటి కన్యాకుమారి ఈ భాగవతం? ఇది మర్యాదస్తులుండే కాలనీ అనుకుంటున్నారా, ఇంకేదైనా అనుకుంటున్నారా? మిమ్మల్ని 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి సంవత్సరం ఏదో గొడవ తెస్తూనే ఉన్నారు. మీ పిల్లల్ని చూసి మా పిల్లలు కూడా నేర్చుకుంటున్నారు. ఈ వీధిలో మీరైనా ఉండాలి, మేమైనా ఉండాలి. మీ ఇంటి ఓనర్కి ఫోన్ చేసి చెప్తే మీరే వెళ్ళి ఖాళీ చేయించండి అని చెప్పారు. మీరు ఖాళీ చేస్తారా, మమ్మల్ని దౌర్జన్యంగా ఖాళీ చేయించమంటారా? ఏంటే మీ దౌర్జన్యం? మమ్మల్ని ఖాళీ చేయమంటారు మీరెవరు అసలు? ఆయన అంత నేరాలు ఘోరాలు ఎవరో చేయలేదు. ఏం చేయలేదా? అక్కడ మీ అమ్మాయి పెళ్లి కూతురు తల పగలగొట్టలేదా? ముసుగేసుకుని దొంగ పెళ్లి చేసుకోలేదా? ఇదేనా మీరు నేర్పించింది? ఆ మాత్రం ఆడపిల్లకు పెళ్లి చేసి పంపించలేరా? ఇలాగేనా ఆడపిల్లల్ని పెంచే పద్ధతి? ఇంకా వీళ్ళతో మాట్లాడి మర్యాదకు చెప్తే వీళ్ళు ఖాళీ చేయరు. మనమే సామాన్లన్నీ బయటపడేద్దాం. అరే ఆగండి, ఏంటి దౌర్జన్యం? మా సామాన్లు మీరెవరు పడేయడానికి? మర్యాదగా ఉండో చెప్తున్నా. రేయ్, ఈవిడ అలాగే అంటుంది. లోపలికి వెళ్ళి సామాన్లు పట్టరా.
చేసుకోవడానికి? మీకేం అధికారం ఉంది మా సామాన్లు విసిరి కొట్టడానికి? నువ్వు చేసింది ఏమైనా గొప్ప పని అనుకుంటున్నావా? నీ కూతురు మాత్రం ఏం చేసింది? కాలనీ సెక్యూరిటీ గార్డుతో లేచిపోయింది. గుట్టు చప్పుడు కాకుండా మీ అమ్మాయిని తీసుకొచ్చి బయటికి పొక్కకు ముందే పెళ్లి చేసి పంపించారు. ఇప్పుడు నేను ఆ సంగతి బయట పెడితే నీ కూతురి కాపురం ఏమవుతుంది? నీకు దండం తల్లి. ఏయ్, నీ సంగతి ఏంటి? మీ చరిత్ర బయట పెట్టమంటారా? నేనేమన్నాను? నేనేమనలేదు. అంతా కలిసి రమ్మంటే వచ్చానంతే. ఒకరి విషయాలు మనకెందుకు? పదండి పోదాం. పదండి. ఇప్పుడు వాళ్ళ గుట్టు బయట పెడతానని పంపించావు. రేపు నీ గుట్టు బయట పడితే అంజలిని చేసుకోవడానికి ఎవరొస్తారే? నువ్వు చేసింది గొప్ప పనేనా? 10 మందిని పట్టుకుని పనికి మనల్ని విషయాలెత్తి బెదిరిస్తావా? రేపు మన ఇంటికి ఏ సంబంధం వచ్చినా వాళ్ళు మన గురించి కూడా ఇలాగే చెప్పి చెడగొడతారు. నీ వల్ల నీ జీవితం నాశనం అవడమే కాకుండా నీ చెల్లెలి జీవితం కూడా నాశనం అయిపోతుంది తెలుసా? మమ్మీ, అవునే, నీ వల్ల మాకు ఏనాడు మనశ్శాంతి లేదు. దొంగ పెళ్లి చేసుకుంటే చేసుకున్నావు, అంజలిని అడ్డం పెట్టుకుని తాళి కట్టించుకున్నావు. మరి అక్కడే పడుండక మళ్ళీ ఎందుకే కేసు పెడతానని బయలుదేరావు? నువ్వు నీ అత్తగారింట్లోనే పడుండక మళ్ళీ ఇక్కడికొచ్చి పుట్టింటి వాళ్ళని ప్రశాంతంగా బ్రతకుండా చేస్తావా? కానీ ఆ ఏజీ ఏం చెప్తావే ఆ ఏజీ గురించి? ఆ ప్లేస్ లో ఇంకెవరున్నా వాడే నిన్ను పోలీసులకు అప్పచెప్పేవాడు తెలుసా? తిరిగి నువ్వే కేసు పెడతానని బెదిరించొచ్చావు. నువ్వు చేసిన పని వల్ల అంజలికి జీవితంలో పెళ్లి కాదే, అది నేను ఏ విషమో మింగి చావాలి. మమ్మీ, అంత మాట అనకు మమ్మీ. ఏ వినలేకపోతున్నావా? ఇక ముందు జరగబోయేది అదేనే. మా చావేదో మేము చేస్తాం. అది నీ చెల్లెలుగా పుట్టినందుకు నా కూతురు జీవితాంతం పెళ్లి పెట్టకు లేకుండా ఇంట్లోనే పడుండేలా చేశావు. ఎంత కన్న తల్లిలా పెంచినా సవతి కూతురు అని అనిపించుకున్నావు. మా చెడు కోరి నువ్వే సుఖపడతావే. ఇద్దరు ఆడ నేను వెళ్ళిపోతాను మమ్మీ. ఆ ఏజీ దగ్గరికి వెళ్ళిపోతాను. నేనిక్కడుండి అంజలి భవిష్యత్తుకి అడ్డు రాను. అదే జరుగుతుందంటే అసలు ఎప్పటికీ ఈ ఇంటికే రాను. అక్క, నేను బ్రతికేదే మీకోసం. మీరు నమ్మినా నమ్మకపోయినా అంజలిని కాపాడుకోవడం కోసమే ఏజీని పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు అంజలి భవిష్యత్తు కోసం నేను ఆ ఇంటికి వెళ్తాను. భాను, నువ్వు ఎవరి మాటలకు లొంగి నిర్ణయం తీసుకోవద్దమ్మా.
నీకేది మంచిది అనిపిస్తుందో అదే చెయ్యి. అంజలి కోసమే కాదు నాన్న, నువ్వు జైలుకి వెళ్లకుండా కాపాడుకోవడం కోసం కూడా నేను వెళ్ళి తీరాలి. ఈ మాట చెప్తే నువ్వు జైలుకైనా వెళ్ళడానికి సిద్ధపడతావు తప్ప నన్ను వెళ్ళనివ్వవు. లేదు నాన్న, నేనన్నీ ఆలోచించి వెళ్తానంటున్నాను. నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు. చావో బ్రతుకో అక్కడే పడుంటాను. రండి. పంతులు గారు, మీకు దక్షిణ తాంబూలాలు రెట్టింపిస్తాను, పెళ్లి జరిపించండి. అలాగే అమ్మా. ఏంటిది? పెళ్లి. ఇది కూడా ఓ పెళ్ళేనా? అది కూడా ఓ పెళ్ళేనా? ఏజే పెళ్ళైపోయింది. ఆ పెళ్ళం వెళ్ళిపోయింది. ఈ పెళ్లి పెళ్ళే కాదు. అప్పుడు ఆ పెళ్లి పెళ్లి కాదు. ఏజే ఏమైనా ఉత్సవ విగ్రహం అనుకుంటున్నావా? మా కోమలి మాత్రం ఆటబొమ్మ అనుకుంటున్నారా? కోమలికి న్యాయం జరిగేలా చూస్తాను. ఈ పెళ్లి జరగకపోతే అంతకన్నా అన్యాయం లేదు. మనమేమీ కావాలని చేయలేదు. ఇప్పుడు కావాలనే చేస్తున్నాను నేను. ఏం చేస్తావు? ఎవరి పెళ్లి చేస్తావు? ఏం తమాషాగా ఉందా? ఎవరు అనుమతి తీసుకొని నువ్వు ఆ పని చేస్తున్నావు? కనీసం ఎవరి ఫోటో పెట్టావో వాడు పర్మిషన్ అడిగి తీసుకున్నావా? ఇక్కడే కూర్చుని ఉన్నాను. నన్ను ఒక మాట అయినా అడిగావా? నీకన్నా పెద్దది నీ తోడి కోడలు, తన మాటకైనా గౌరవం ఇచ్చావా నువ్వు? ఏం జరుగుతోంది నా ఇంట్లో? ఎవరు పడితే వాళ్ళ నిర్ణయాలు తీసుకుంటే ఇక్కడ మేమెందుకున్నట్టు? చూడమ్మా, నీకు జరిగింది అన్యాయమే, కానీ ఇక్కడ జరిగింది వేరు. ప్రబలిక లేదు కాబట్టి ఏజే ఇంకో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఇప్పుడు భాను బతికే ఉంది కాబట్టి ఇంకో పెళ్లి చేసుకోలేడు. ఈ ఫోటోతో జరిగేది అసలు పెళ్ళే కాదు. కాబట్టి నీ పెళ్లికయ్యే ఖర్చు మొత్తం నేనే భరిస్తాను. నువ్వు మరో సంబంధం చూసుకోవటం మంచిదమ్మా. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా భానుమతే ఈ ఇంటి కోడలు. అది కాదు జయమ్మ. ఏది కాదు?